లోకమాత్ర వీక్షకులకు నమస్కారం. వైఎస్ఆర్సీపీలో 11 మందిలో ఉండేదెవరు, జంప్ అయ్యేదెవరు, అసలు పార్టీ ఉంటుందా, పార్టీ కూడా విలీనం అవుతుందా అన్న ప్రశ్నకు మొన్న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి దారుణంగా వచ్చిన 11 స్థానాలుకే పరిమితమయ్యి, అలాంటి పరిస్థితులలో గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ పార్టీకి కనీసము 23 స్థానాలు వచ్చినవి. పోనీ ఆ స్థానాలన్నా దక్కినాయంటే ఆ స్థానాలు కూడా దక్కలేదు. జనసేనకు వచ్చిన 21 స్థానమన్నా వస్తుందేమో వైఎస్ఆర్సీపీకి అనుకుంటే అది కూడా రాలేదు. మరి ఇంత ఘోరాతి ఘోరంగా ఈ 11 స్థానాలకే పరిమితమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరాతి ఘోరాన్ని భరిస్తూ మరి ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇలాగే అసెంబ్లీకి వెళ్తారా, లేకపోతే జంపు జిల్లానీలు అవుతారా, లేకపోతే పార్టీలో ఉంటారా లేరా అన్న ప్రశ్న మీమాంసలు బాగా ఉన్నాయన్నమాట. టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఇంత భారీ మెజారిటీ వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేని పరిస్థితి. కేవలం వాళ్ళు కూడా 110 నుంచి 120 స్థానాలు గెలుపొంది గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా మరి ఇంత ఘోరంగా 11 స్థానాలకి పరిమితం అవుతామని వాళ్ళు ఏం అనుకోలేదు. వాళ్ళకున్న లెక్కలు వాళ్ళు ఎలా వేసుకున్నారు అని అంటే, ఈ ఉత్తర కోస్తాలో ఈ 3 రాజధానుల సెంటిమెంట్ తోటి ఉత్తర కోస్తా మొత్తం మనకు వస్తాయి. అక్కడ గట్టి లీడర్లు ఎవరైతే ఉన్నారో బొజ్జ సత్యనారాయణ వీళ్ళందరూ అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు తీసుకున్నారు ఆ ఉత్తర కోస్తా యొక్క బాధ్యత అంతా వాళ్ళు తీసుకొని ఆ వైపు నుంచి టోటల్ సీట్స్ అన్ని మావే అవుతాయి. తర్వాత ఇటు చూస్తేనేమో రాయలసీమ ఏరియాలో వచ్చేసరికేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు తీసుకొని ఆ ఏరియాలో కూడా మొత్తం క్లీన్ చిట్, మొత్తం అసెంబ్లీ స్థానం కూడా పోకుండా మొత్తం నేను తీసుకొస్తాను అని చెప్పి ఈ రెండు కానీ మనకు కలిస్తే 100 నుంచి 100, 103, 104 ఓట్లు మనకే వస్తాయి. అలా వచ్చినప్పుడు మనకి గవర్నమెంట్ ఫామ్ చేసే అంత మెజారిటీ మనకు ఫుల్గా వస్తుంది. ఆ తర్వాత వచ్చే సీట్లు అని అంటావా, ఆ వచ్చే వాటిని మనం ప్లస్లో వేసుకోవాలి వీటిల్లో అని చెప్పి వాళ్ళ లెక్కలు వాళ్ళు అలా వేసుకున్నారు. కానీ కేవలము గవర్నమెంట్ ఫామ్ చేయటం తీసి పక్కన పెడితేను కనీసం 30-40 స్థానాలకు కూడా లేకుండా, అంతకుముందు ఉన్న ప్రత్యర్థి పార్టీకి వచ్చిన స్థానాలకి లేకుండా, జనసేన పార్టీకి వచ్చే స్థానాలు కూడా లేకుండా కేవలం 11కు మాత్రమే వీళ్ళు ఆ స్థానాలకే పరిమితం అయ్యేసరికి ఇప్పుడు మనకు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ మనుగడ ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఈ పార్టీలో ఉంటారా, లేకపోతే వేరే పార్టీకి మారతారా, అసలు ఉంటారా లేరా, అవి కూడా రాజీనామా చేస్తారా అన్న పరిస్థితి అయిపోతుంది. అసెంబ్లీలో కనీసము సమస్యల పట్ల నిలదీసే వాళ్ళు మెజారిటీ లేదు, ప్రతిపక్ష హోదా లేదు, కనీసం అక్కడ మాట్లాడగలిగే నోరు లేని వాళ్ళు ఉన్నారు. రెబల్ క్యాండిడేట్స్ మొత్తం కూడా ఓడిపోయి కూర్చొని ఉన్నారు. మరి వాళ్ళల్లో 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట్లాడగలరంటే ఆయన అసెంబ్లీకి వెళ్తారో జైలుకి వెళ్తారో సరే తెలియదు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకి నోరు లేదు, రాజకీయం చేయగలరు కానీ ఆయన మాట్లాడే పరిస్థితి కాదు. మరి ఉన్న 10 మందిలో ఎంతమంది మాట్లాడగలరు? ఫైర్ బ్రాండ్స్ అందరూ ఎవరు కూడా అందరూ ఓడిపోయి నోరు లేని వాళ్ళందరూ గెలిచి ఉన్నారు. మరి వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేని వాళ్ళు మరి ఎంత మాత్రము వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారో, మరి ప్రజా సమస్యల పట్ల వీళ్ళు ఏమాత్రము కలమెత్తుతారు? అసలు వీళ్ళకి ఏదో అసెంబ్లీలోకి వెళ్ళినా కూడా ఏదో ఒక మూలన వెళ్ళి వచ్చామంటే వచ్చాము, ఉన్నామంటే ఉన్నామని పరిస్థితుల్లో ఆ అవమానంతో అసలు ముందు అసెంబ్లీకి వెళ్తారో లేదా అన్నది కూడా ఉంది. మరి అవి ఉన్న వాళ్ళల్లో కూడా ఇప్పుడు చూస్తేను మెజారిటీలు చూస్తే ఈ 11 మందిలో కూడా ఒక 6 మందికి మాత్రమే 10,000 పైన మెజారిటీ వచ్చింది. మిగతా 5 మందికి కేవలము 2,000, 4,000, 6,000 మెజారిటీతో మాత్రమే వీళ్ళు గెలుచున్నారు. అంటే మెజారిటీ కూడా వీళ్ళకి లేని పరిస్థితులలో వీళ్ళు ఆ పార్టీలో ఉంటారా, కొనసాగుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. మరి ఈ 10,000 లోపు ఉన్న ఈ మెజారిటీని చూస్తేను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఈ గెలిచిన వారిలో ఎంతమంది పార్టీలో ఉంటారు, లేదంటే జపాన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఎంతమంది జైలుకి వెళ్తారు, ఎంతమంది అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీకి వచ్చినా ఎవరు మాట్లాడతారు? మొత్తంగా చూస్తే అసెంబ్లీలో గొంతు చించుకొని మాట్లాడే లీడర్స్ అందరూ ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి
ఇది చాలా మైనస్. మరి దీనిని ఎలా ఎదుర్కొంటారో, మరి దీన్ని ఎలా చూస్తారో అనేది చూడాలి.